హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇన్విజిబుల్ జిప్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చాలా క్లియర్గా చూపెట్టబోతున్నాను. 3 రకాలుగా చూపిస్తాను. అంటే నార్మల్ జిప్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, ఇన్విజిబుల్ జిప్ వితౌట్ లైనింగ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, విత్ లైనింగ్ అంటే అసలు జిప్ ఖర్చు ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్, అవి కనపడకుండా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో 3 వేస్లో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది బిగినర్ సిరీస్లో 7th వీడియో. ముందుగా మనం నార్మల్ జిప్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇన్విజిబుల్ జిప్. మనం ఏ డ్రెస్ కైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా మాత్రం ఫీడింగ్ ఫ్రాక్స్ కి, పిల్లల ఫ్రాక్స్ కి యూజ్ చేస్తాం. నార్మల్ జిప్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా. నార్మల్ జిప్ కి ఇన్విజిబుల్ జిప్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది స్టిచ్ చేసిన తర్వాత అసలు ఉందని కూడా కనిపించదు. ఇది చూపిస్తున్నా కదా, ఈ టిప్ మాత్రమే బయటికి కనిపిస్తుంది. ఈ వీడియో నేను స్పెషల్‌గా బిగినర్స్ కోసం చేస్తున్నా కాబట్టి, ఈ జిప్ తెలియని వాళ్ళ కోసం ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. నేను ఇక్కడ డ్రెస్ మీద చూపెట్టట్లేదు. మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఇట్లా పీసెస్ మీద చూపిస్తున్నా. డ్రెసెస్ కుట్టేటప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కుడతాను. సో, ఇప్పుడు చూద్దాము. ఇక్కడ 2 పీసెస్ తీసుకున్నా కదా, మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టుకోండి. ఇది జిప్ స్టార్టింగ్ పాయింట్ కదా, అంటే ఇది ఓపెన్ చేసే టిప్ ఉంది కదా, అది పైకి ఉండాలా, కిందికి ఉండాలా ముందు డిసైడ్ కావాలి. అంటే నార్మల్ ఫ్రాక్స్‌కి గానీ, అంటే మనం వెనకాల డ్రెసెస్‌కి వెనకాల జిప్ పెట్టుకుంటాం గదా, అప్పుడు ఇది పైకే ఉంటది. కానీ ఫీడింగ్‌కయితే మనం ఉల్టా పెట్టి, అంటే ఇది ఇట్లా కింద వైపు వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటాం గదా, సో, అది ఫిక్స్ అవ్వాలి మనం. ఇది కింద సైడా లేకపోతే పై వైపా? అంటే మనం సైడ్ ఖర్చుల దగ్గర కూడా మనం కిందకి అంటే రివర్స్ పెట్టి స్టిచ్ చేస్తాం గదా, సో, అది ఫిక్స్ అయిన తర్వాత జిప్‌కి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటది. మనకు అర్థమైపోతది. ఇక్కడ కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఉంటది. సో, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని, లేకపోతే మనం మధ్యలోంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. జిప్‌కి ఒక వైపేమో మొత్తం ప్లెయిన్‌గా ఉంటది. ఇంకొక వైపేమో ఇట్లా ఎత్తుగుంటది జిప్, మనకు అర్థమైపోతది. సో, ఆ ఎత్తుగున్న సైడ్ అటు సైడ్, ఇటు సైడ్ అంటే 2 వైపులా నేను చూపిస్తున్నట్టు అక్కడక్కడ మార్కింగ్స్ పెట్టుకోండి. ఈ మెథడ్‌లో నేను నార్మల్‌గా స్టిచ్ చేయడం చూపిస్తా అన్నా కదా, సో, దానికోసం ఇప్పుడు ఇది మనం లైనింగ్ యూజ్ చేయట్లేదు కదా, సో, ఫినిషింగ్ ఇవ్వడానికి ఇట్లా ఈ 2 పీస్‌ల మీద ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టి ఒక గీత గీసుకోండి. సేమ్ అటు సైడ్ ఫ్యాబ్రిక్ మీద గూడా ఒక గీత గీసుకోండి. ఈ 1 ఇంచ్ లైన్స్ ఎందుకు కొట్టుకుంటున్నామంటే, ఇప్పుడు మనకి ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం గదా, సో, దానికోసం. ఇదే లైన్స్ మీద మనం జిప్ స్టిచ్ జేయాలి. ఇప్పుడు జిప్ పైన ఇట్లా ఎత్తుగుంటది గదా, అది మనకు గనిపించేలాగా పెట్టండి. వీడియోని క్లియర్‌గా చూస్తే మీకు చక్కగా అర్థమైతుంది. ఈ ఒక్క మెథడ్ అర్థమైందంటే నెక్స్ట్ 2 మెథడ్స్ ఈజీగా అర్థమవుతాయి. సో, దీన్ని జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకుండా. ఇప్పుడు జిప్‌ని ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత, ఈ రైట్ సైడ్ ఉంది గదా, దాన్ని తీసుకెళ్ళి ఈ లైన్ మీద పెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ దాంతోని మనకు పని లేదు. ఇప్పుడు జిప్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే అది మన ఇష్టం. ఇక్కడ నేను పింక్ కలర్ లైన్ చేసినా గదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే పైన ఇట్లా స్టార్టింగ్ పాయింట్ అని చెప్పినా గదా, ప్రెస్సింగ్ పాయింట్ అని, అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. మనం లెంగ్త్‌ని బట్టి, మన డ్రెసెస్‌ని బట్టి. సో, కాకపోతే ఈ పీస్ మీద ఎక్కడైతే స్టార్ట్ జేసినామో, ఇంకో జిప్ పార్ట్ ఉంది గదా, అది గూడా ఇంకో పీస్ మీద అక్కడి నుంచే స్టార్ట్ జేయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం గదా. సో, ఇప్పుడు మనకి లెఫ్ట్ దాంతోని పని లేదు. ఇప్పుడు దీన్ని ఇట్లా ప్లేస్ చేసి, ఇక్కడ ఇది ఇన్విజిబుల్ జిప్ గదా, మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుద్ది. అంటే మనం ఎంత దగ్గరికి కావాలంటే అంత దగ్గరికి ఇట్లా స్టిచ్ జేసుకోవచ్చు లోపలికి. దానివల్లే మనకి జిప్ బయటికి కనిపించకుండా ఉంటుంది. అది నెక్స్ట్ మెథడ్‌లో చెప్తాను. ఇది ఇప్పుడు నార్మల్‌గా స్టిచ్ చేద్దాం మనం. ఇప్పుడు జిప్ అటు ఇటు కదలకుండా ఇట్లా పిన్స్ పెట్టుకోండి. ఈ జిప్ స్టిచ్ చేయడానికి మనకి జిప్పర్ ఫూట్ అంటే వన్ సైడ్ పాదం ఉంటది కదా, అది ఉంటే చాలా బెటర్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా దాని గురించి. సో, ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకోవడమే. కొంచెం అంటే మనకి ప్రెస్ చేసినట్టు పట్టుకుంటే, కొంచెం ఒత్తినట్టు పట్టుకుంటే నీట్‌గా వస్తది. అంటే ముడతలు రాకుండా. వీడియోలో ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు మీకు వీడియో క్లియర్ అనిపిస్తే క్లియర్ అని కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక పీస్ మీద స్టిచ్ చేసినా కదా, ఇప్పుడు రెండో పీస్ మీద ఎట్లా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇంకో పీస్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని పక్కనే పెట్టుకొని, సో, ఈ లెఫ్ట్ సైడ్ అంటే మిగిలింది ఉంది కదా, దాన్ని ఇట్లనే తీసి దీని పైన పెట్టండి. చూడండి క్లియర్‌గా. ఈ లెఫ్ట్‌ది ఇట్లా మన రైట్ హ్యాండ్‌తోని పట్టుకొని ఇదే లైన్ మీద పెట్టేయడమే. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటేంటిదంటే స్టార్టింగ్ పాయింట్ ఆ పీస్ మీద ఎక్కడైతే స్టార్ట్ చేసినామో ఈ పీస్ మీద కూడా అక్కడనే స్టార్ట్ చేయాలి. అదొకటి. అండ్ ఇంకొకటి, ఈ జిప్ అనేది మనకి ఫ్యాబ్రిక్ లోపల వైపుకు ఉండాలి అంతే. ఇప్పుడు ఇట్లా ఇంకొకటి స్టిచ్ చేసుకోండి. చూడండి 2 స్టిచ్ చేసినాం కదా, ఇప్పుడు ఏం లేదు, దీన్ని ఇట్లా లోపలికి తిప్పాలి. రెండిటిని ఇట్లా ఫోల్డ్ చేసేసి
ఈ కింద ఒక మడత వస్తది. దాన్ని ఇట్లా లోపలికని క్లోజ్ చేసుకోవడమే. చూడండి. జిప్ మనకిక్కడ కనిపిస్తుంది గదా! ఇది నార్మల్ జిప్. అంటే మనకి ఇన్విజిబుల్ జిప్ గాకుండా నార్మల్‌గా మనం జిప్ స్టిచ్ చేస్తాం గదా! ఆ మెథడ్. ఇప్పుడు ఇదసలు కనిపించకుండా ఎట్లా స్టిచ్ చేయాలో సెకండ్ మెథడ్ చూద్దాము. ఇక్కడ స్టిచ్ ఉంది గదా! ఈ స్టిచ్ ఇంకొంచెం లోపలికేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా జిప్‌ని ఓపెన్ చేసుకోండి. సేమ్ మనం ఇందాక కుట్టినట్టే కుట్టాలి. కాకపోతే ఇక్కడ చిన్న ఇన్విజిబుల్‌కి చిన్న టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ ఈ జిప్‌ది ఇది ఉంది గదా! సో, దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే చూడండి ఎంత దూరం పడ్డదో. ఇప్పుడు దీన్ని దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ జిప్‌ని ఇట్లా మన వేళ్ళతోని కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ వీలైనంత దగ్గరికి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతే. ఇంకో వైపు గూడా అట్లనే స్టిచ్ జేసుకోండి. వీడియోకి లైక్స్ గానీ, షేర్స్ గానీ చేస్తేనే మన వీడియోస్‌కి రీచ్ ఉంటది. మన ఛానల్‌కి గ్రోత్ ఉంటది. సో, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఇట్లా క్లోజ్ చేసుకోవడమే. చూడండి. అసలు జిప్ కనిపిస్తుందా మనం కుట్టినట్టు? సో, ఇది ఫీడింగ్ ఫ్రాక్స్‌కి అంటే మనం వితౌట్ చున్నీ ఏసుకున్నా గూడా చాలా పర్ఫెక్ట్‌గుంటది. నీట్‌గుంటది. ఇది మనం సేమ్ కలర్ జిప్ తీసుకున్నామనుకోండి, ఈ మాత్రం గూడా కనిపిచ్చదు. లైనింగ్ తీసుకోలేదు గాబట్టే మనం 1 ఇంచ్, 1 ఇంచ్ ఎక్స్‌ట్రా వదిలిపెట్టుకున్నాం గదా! ఇవి ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడానికి. అప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉంటది గాబట్టి ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు మనం లైనింగ్ ఏసి కుట్టుకోవాలనుకోండి, అంటే మొత్తం ఇన్విజిబుల్‌గా అప్పుడు ఇట్లా మనం ఎక్స్‌ట్రాలు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. జిప్ ఎంతుందో అంత పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఆ మెథడ్ చూపిస్తా. నేను ఇదే జిప్‌కి ఆ మెథడ్ గూడా చూపిస్తున్నా గాబట్టి ఎక్స్‌ట్రాలు కట్ జేసుకుంటున్నా. అంటే మనం డ్రెసెస్ స్టిచ్ జేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్స్‌ట్రాగా పెట్టుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైతుందనే అనుకుంటున్నా నేను. సపోజ్ ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అనుకోండి. దీన్ని గూడా మనం 2 పార్ట్స్‌గా డివైడ్ జేసుకుందాం. లెఫ్ట్‌కొకటి, రైట్‌కొకటి. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది గదా! సో, వీటిని మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మంచి వైపు మనకు గనిపించేలాగా పెట్టేసి, దాని మీద ఈ లైనింగ్ బెట్టి సేమ్ అదే అంటే చివర్లు అన్నీ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టాలి. చూడండి జిప్‌ది, ఒరిజినల్‌ది, మళ్ళీ లైనింగ్‌ది అన్ని చివర్లు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ పైన జిప్‌ని ఈ ఎక్స్‌ట్రా ఉంది గదా! దీన్ని క్లోజ్ చేయడం నేను డ్రెస్సులు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఎందుకంటే మనం నెక్స్ట్‌తోని ఎట్లా స్టిచ్ చేసుకోవాలనో అందులో చూపిస్తాను. ఇప్పుడు సేమ్ ఇది కొంచెం ఓపెన్ చేసుకుంటూ ఇట్లా కొంచెం అంటే మళ్ళీ ఫోల్డ్ అవ్వకుండా ఇట్లా పట్టుకుంటూ స్టిచ్ జేయాలి మొత్తం. లేదంటే మీరు నార్మల్‌గా గూడా స్టిచ్ జేసుకోవచ్చు. చూడండి. అట్లా చేయొచ్చు. లేదు అంటే నార్మల్ గూడా స్టిచ్ చేయొచ్చు. ఎందుకంటే లైనింగ్ సైడ్ అంత ఎక్కువేం కనిపించదు. బిగినర్స్ అయితే నార్మల్‌గా స్టిచ్ జేసుకోండి. డిఫరెన్స్ అర్థమవుతుంది. సో, అంతే చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎట్లా చేస్తాం అదే మెథడ్. చూడండి జిప్పు లైన్ మాత్రమే మనకి బయటికి కనిపిస్తుంది. వెనకాల గానీ అంటే పిల్లలకైతే ఇది బెస్ట్ మెథడ్ అస్సలు గుచ్చుకోదు. నేను మా పాపకి స్టిచ్ చేసిన డ్రెసెస్ వీడియో ఉంది గదా! దాంట్లో నేను పర్పుల్ కలర్ దానికి ఇట్లనే స్టిచ్ చేసిన. అది చూపిచ్చిన. ఇప్పుడు లెఫ్ట్‌ది అట్లనే పెట్టండి. ఈ రైట్‌ది ఇట్లా మలకలన్నీ తిప్పేసుకుంటే సీదా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా స్టిచ్ జేసుకోవచ్చు. చూడండి. ఇవి నేర్చుకుంటే చాలు మనం ఏ డ్రెస్‌కైనా స్టిచ్ జేసుకోవచ్చు జిప్పులు. లోపల వైపు ఎంత నీట్‌గా వచ్చింది జూడండి. బయటది కాటన్ గదా! అది కొంచెం గట్టిగుందనమాట ఫ్యాబ్రిక్. అందుకే అంత చిన్నగా కొంచెం ష్రింక్ అయినట్టుగా అనిపిస్తుంది. మంచి ఫ్యాబ్రిక్ తీసుకుంటే అది గూడా ఉండదు. ఫర్దర్ వీడియోస్‌లో ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ జేసి అంటే ఇదే మెథడ్ యూజ్ చేసి నేను ఫీడింగ్ ఫ్రాక్స్ కూడా చేస్తాను. మీరు అడుగుతున్న వీడియోస్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయడం గూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.